कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. పాకిస్తాన్ ఫసక్ ఎందుకో తెలుసా? నిన్న ఒక పాకిస్తాన్ ఎంపీ అక్కడి పార్లమెంట్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. భారత్ దాడుల దెబ్బకు నిన్న అర్ధరాత్రి పాక్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు. ఇవాళ మోడీ పేరెత్తడానికి కూడా మన ప్రధాని భయపడుతున్నాడంటూ అక్కడి ఎంపీలు ధ్వజమెత్తారు. ఇక ఆ దేశ రక్షణ మంత్రి అయితే తమ చేతగానితనాన్ని పార్లమెంటు సాక్షిగా ఒప్పుకున్నాడు. పార్లమెంటును కాసేపు పక్కన పెడదాం, పాక్ ప్రజల విషయానికి వద్దాం. ఈ యుద్ధాన్ని అక్కడి ప్రజలు కోరుకోవడం లేదు. ప్రభుత్వం, ఆర్మీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వస్తున్నారు. వీళ్లను కూడా కాసేపు పక్కన పెడతాం. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పక్కలో బల్యానికి మరో పేరు. అతను చూసి పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేస్తోంది. ఇది కూడా చాలదన్నట్లు తెహ్రిక్ ఈ తాలిబాన్ కూడా పాకిస్తాన్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే ముందు భారత్, వెనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రిక్ ఈ తాలిబాన్. అందుకే అన్నది పాకిస్తాన్ ఫసక్ అని. ఇలాంటి దారుణ పరిస్థితుల్లోనూ పాక్ తోక జాడిస్తూనే ఉంది. లేహ్ నుంచి సర్క్రీక్ వరకు 36 చోట్ల పాక్ దాడులకు యత్నించింది. పౌర విమానాలు టార్గెట్ గా పాక్ దాడులకు ప్రయత్నించింది. 4 ఎయిర్ బేస్లు టార్గెట్ గా భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై అటాక్ కు ప్రయత్నించి విఫలమైంది. ఈ దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ప్రార్థనా మందిరాలు, గుడులు లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోంది. అటు ప్రపంచం ముందు మాత్రం అలాంటిది ఏమీ లేదన్నట్టుగా నక్క వినయాలు ప్రదర్శిస్తోంది. ఇక ప్రస్తుతానికి సింధూర్ నడుస్తోంది. ఇంకా మెహందీ, హల్దీ, సంగీత్ మిగిలే ఉన్నాయి. మొత్తానికి పౌరుషానికి పోయి కత్తులు మింగినట్లుగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. నింగిపైన, నేలపైన, నీటిపైన భారత సైన్యం గర్జిస్తోంది. భారత్ దెబ్బకు పాక్ ఆయుధ వ్యవస్థలన్నీ నేల చూపులు చూస్తున్నాయి. ఇటు పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు అటు దీటుగా ఎదురుదాడి చేస్తోంది భారత్. ఏకంగా పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత్ కూల్చిపారేసింది. ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తు చుట్టూ అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. సమాధానం చెప్పాల్సింది పాకిస్తాన్ మాత్రమే. యుద్ధం కోరుకుంటోందా? ఆపుతుందా? శాంతి వచనాలు వల్లిస్తుందా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. పాకిస్తాన్ ఏరి కోరి తెచ్చుకున్న యుద్ధంలో భారత్ ఏకపక్షంగా పైచేయి సాధించిందా? క్వశ్చన్ నెంబర్ 2. భారతీయుల్లా పాకిస్తాన్ ప్రజలు ఎందుకు తమ ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా నిలబడం లేదు? క్వశ్చన్ నెంబర్ 3. పాకిస్తాన్ కోరుకుంటున్నట్టుగా అమెరికా, చైనాతో సహా ఇతర దేశాలు ఎందుకు సపోర్టు చేయటం లేదు? క్వశ్చన్ నెంబర్ 4. ముందు చూస్తే భారత్, వెనుక చూస్తే బలోచ్, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోందా? క్వశ్చన్ నెంబర్ 5. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే పాకిస్తాన్ ముక్కలు చెక్కలు కావడం ఖాయమా? క్వశ్చన్ నెంబర్ 6. యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్ ఆర్థిక అంతర్గత పరిస్థితులతో 4 రోజుల్లోనే ఫినిష్ కావడం ఖాయమా? క్వశ్చన్ నెంబర్ 7. భారత్ ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేస్తే పాక్ సైనిక శిబిరాలను, జనావాసాలను ఎందుకు టార్గెట్ చేసింది? క్వశ్చన్ నెంబర్ 8. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం పూర్తి స్థాయిలో అంతమయ్యేది ఎప్పుడు? క్వశ్చన్ నెంబర్ 9. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అంతం అయ్యేంత వరకు ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ కావాల్సిందేనా? క్వశ్చన్ నెంబర్ 10. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్ వేటికవే ప్రత్యేకంగా ఎలా సక్సెస్ఫుల్ గా ఈ మిషన్ ను పూర్తి చేశాయి? ప్రధానంగా వినిపిస్తున్నటువంటి 10 ప్రశ్నలు ఇవి. రైట్, వీటిపైనే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ మనం చూడబోతున్నాం. గుడ్ ఈవినింగ్ సార్. సార్, నిన్న సాయంత్రం నుంచి పాకిస్తాన్ జరుపుతున్నటువంటి దాడులు, టార్గెట్ చేసుకున్నటువంటి సైనిక శిబిరాలు కావచ్చు, లేకపోతే ప్రార్థనాలయాలు కావచ్చు, ఆఖరికి స్కూల్స్ను కూడా టార్గెట్గా చేసుకుని కాల్పులు జరిపాయి, దాడులకు పాల్పడిందని చెప్తున్నారు. మనము పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తే పాకిస్తాన్ ఎందుకు ఇక్కడ మందిరాలను, సైనిక శిబిరాలను, జనావాసాలను టార్గెట్ చేసుకుంటుంది? మన దేశంలో ఉగ్రవాద శిబిరాలు లేవు గనక, అక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి గనక మనం క్లియర్గా ఇది మిలిటరీ అటాక్ కాదు, మేము మిలిటరీ పైన దాడి చేయడం లేదు, మేము సివిలియన్స్ పైన దాడి చేయడం లేదు, మా పైకి వస్తున్న తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేస్తున్నామని చెప్పాను. కానీ భారత్ పైన ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన పాకిస్తాన్ ఎవరిపైన తెస్తుంది? మన భారతదేశంలో ఎక్కడ
బెలూచి తిరుగుబాటుదారుల శిబిరాలు లేవు, టెహ్రీక్ తాలిబాన్ అడ్డాలు లేవు. మరి ఏం చేయాలి వాడు? ఏం చేయాలి గనక మన మిలిటరీ పైన పడుతున్నాడు. మిలిటరీ పైన పడడంలో కూడా ధైర్యం లేక సివిలియన్స్ పైన పడుతున్నాడు. అందులో ప్రార్థనా స్థలాలు మీరు అన్నట్లు పూంచ్ సెక్టార్లో ఒక గురుద్వారాను ధ్వంసం చేశారు. అందులో గురుద్వారాకు చెందిన ఒక వ్యక్తి కూడా చనిపోయారు. ఆఖరికి చర్చిల పైన, చర్చిలు నడిపే కాన్వెంట్ స్కూళ్ళపై కూడా అటాక్ చేశారు. పిల్లలు కూడా చనిపోయారు. అందువల్ల చాలా క్లియర్గా విచక్షణారహితంగా పాకిస్తాన్ దాడులు చేస్తుంది. కారణం ఏంటంటే ఆ దేశానికి ఉండేటువంటి వైఖరే భారతదేశం నిరంతర రక్తపాతం, ఇంకా వేరే ఏది కోరుకోవడం లక్ష్యమే లేదు, ఆబ్జెక్టివ్ లేదు. ఇప్పుడు మనకంటే ఒక ఆబ్జెక్టివ్ ఉంది, తీవ్రవాదం అంతం కావాలని. పాకిస్తాన్ ఆబ్జెక్టివ్ ఏంటి? జనరల్ పర్వేజ్ ముషర్రఫే చెప్పాడు, మాకు తెలుసు మేము కాశ్మీర్ని తిరిగి తెచ్చుకోలేమని, కానీ బట్ వీ వాంట్ ఇండియా టు బ్లీడ్ అంటాడు. అంటే భారతదేశం శాశ్వతంగా రక్తపాతం చూడాలి అని. కారణం ఏంటి అంటే భారత వ్యతిరేకతతోనే అక్కడ ఆర్మీ బతుకుతోంది, భారత వ్యతిరేకతతోనే రాజకీయ నాయకత్వం బతుకుతోంది. ప్రజల మద్దతు లేకున్నా షబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. ఆర్మీ ప్రజలంతా ఆకలి చావలసి వస్తున్నా ఆర్మీ డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ కూడా 18% పెరుగుతుంది. అందువల్ల వాళ్ళకి కావాలి నిరంతర భారత వ్యతిరేకత. అందులో పాకిస్తాన్ ప్రజల సమిధలైతేనేమి, పాకిస్తాన్ సర్వనాశనం అయితేనేమి, పాకిస్తాన్ ఒక భయంకరమైన ఊబిలో కూరుకుపోతే వాడికేంటి? వాళ్ళకి ఆస్తులు విదేశాల్లో ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్ విదేశాల్లో ఉంటారు. ఇదేం చెప్పడం కాదు కదా, నవాజ్ షరీఫ్ ఎక్కడున్నాడు? ప్రవాస జీవితం లండన్లో గడిపాడు. సో పాకిస్తాన్ పొలిటీషియన్గా పర్వేజ్ ముషర్రఫ్ ఎక్కడ గడిపాడు? విదేశాల్లో గడిపాడు, అరబ్ దేశాల్లో గడిపాడు. సో పాకిస్తాన్కి అలవాటే, అక్కడున్న ఎలీట్ అంతా మీకు బెనజీర్ భుట్టోలు, బిల్వాల్ భుట్టోలు ఆక్స్ఫోర్డ్లో, కేంబ్రిడ్జ్లో చదువుకుంటారు. పాకిస్తాన్ ప్రజలకు మాత్రం తిండి కూడా స్కూళ్ళు ఉండవు. సో అందువల్ల ఆర్మీ ఇప్పుడు ఒక ఎంపీ ఓపెన్గా అడిగాడు, యుద్ధం వస్తే మీరు ఏం చేస్తే బార్డర్ పోతాడు? కాదు, లండన్ పోతా అన్నాడు. సో అందువల్ల ఇప్పటికే ఆర్మీ వెటరన్స్, ఆర్మీ నాయకత్వం వాళ్ళ ఫ్యామిలీస్ను విదేశాలకు షిఫ్ట్ చేసిన కూడా అంటున్నారు. అందువల్ల వాళ్ళ స్వభావం అది. అందువల్ల భారత్ పైన వాళ్ళు ఆరోపిస్తున్నట్లు బెలూచ్ లిబరేషన్కు మనం మద్దతు ఇస్తే మరి ఎక్కడో చోట బెలూచ్ ఇంకో మనం క్లియర్గా చూపెడుతున్నాం, ఇంకో అయ్యా ఇది హఫీజ్ సయీద్ కేంద్రము, ఇది జైషీ మహమ్మద్ కేంద్రము, ఇంకా ఇక్కడ మసూద్ అజర్ ఉన్నాడు. వాడు మసూద్ అజర్ కూడా ఒప్పుకున్నాడు, నా సోదరుడు చనిపోయిండు, మా ఫ్యామిలీలో 10 మంది చనిపోయినారు, మా బావలు వేరు, మా చెల్లెలు వేరు చెప్పుకుంటున్నాడు కదా వాడే. ఇప్పుడు హఫీజ్ సయీద్ అరే వాడిది ఇంకో ఇక్కడ ఉన్నది ఈ లాహోర్ పక్కన, ఇంకో బహవల్పూర్లో జైషీ మహమ్మద్ కార్యాలయం ఉంది. హఫీజ్ సయీద్ మీకు లష్కర్ ఈ తోయిబా కార్యాలయం ఇంకో లాహోర్ సమీపంలో ఉంది. సో మనము క్లియర్గా GPS కొరిలేట్స్ ఇస్తూ చూపెడుతూ స్క్రీన్ పైన చూపెడుతూ ఆర్మీ బ్రీఫింగ్లు చెప్తూ ఇంకో ఇక్కడ తీవ్రవాద స్థావరాలు ఉన్నాయి, వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు, మేము వాటిని టార్గెట్ చేస్తున్నాం. మరి పాకిస్తాన్ అలా ఎక్కడ ఏం చెప్తోంది? విచక్షణ రహితంగా ఆల్ బార్డర్ స్టేట్స్ అంటే కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ అన్ని చోట్ల అటాక్ చేసింది. సో ఎందుకు అంటే ఒక పానిక్ క్రియేట్ చేయాలి, ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయాలన్నది వాళ్ళ లక్ష్యం. సార్, ఏకపక్షంగా ఈరోజు మనం 7th midnight అర్ధరాత్రి తరువాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే నిన్న జరిగిన పరిణామాలు, నిన్న జరిగిన దాడులు అందాం, ఘర్షణ అందాం, పూర్తిస్థాయి యుద్ధం కాకపోవచ్చు, కానీ భారత్ ఏకపక్షంగా పైచేయి సాధించిందని చెప్పొచ్చా? చాలా క్లియర్గా పైచేయింది. దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఇప్పుడు జరిగింది ఎప్పుడు మనకు April 22 రోజు పహల్గామ్ అటాక్ జరిగింది. అవును, మనం చెప్పాం మా చాయిస్, మా టైంకు మేము అనుకున్న ప్లేస్లో మేము టార్గెట్ చేస్తాం. ఆర్మీకి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్, ప్రభుత్వం. సో అన్నట్లే May 7th నైట్ ఎర్లీ అవర్స్ 1:05 నుంచి 1:30 మధ్య కాలంలో పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలు 9 మనం టార్గెట్ చేశాం. టార్గెట్ చేశాక వాడు ఏం చేశాడు, ఒక 7th ఎర్లీ అవర్స్లో మనం చేస్తే 7th 8th midnightలో భారతదేశానికి చెందిన 24 నగరాలపైన టార్గెట్ చేశాడు. ఈ 24 నగరాలపైన టార్గెట్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ శ్రీనగర్, జమ్మూ, బఠిండా, జలంధర్, పఠాన్కోట్ నుంచి ఇటు భూజ్ వరకు సో దాడి చేశాడు. దాడి చేసిందని మనం ఆపగలిగాం. తర్వాత 7th 8th మార్నింగ్ అంతా భారతదేశం పాకిస్తాన్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపైన అటాక్ చేశాడు. వాడు మన పైన కూడా అలాగే చేశాడు కనుక
దాంట్లో లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విధ్వంసం కూడా అయింది. తర్వాత 8th నైట్ 8 o'clock స్టార్ట్ అయింది. అంటే నిన్న రాత్రి, మనం ఇవాళ 9th ఈవినింగ్ మాట్లాడుతున్నాం కనుక, నిన్న 8th నైట్ 8 o'clock నుంచి 11:30 వరకు కంటిన్యూస్గా 36 ప్లేసెస్ పైన అటాక్ చేశారు. సో అయితే ఇక్కడ ఈ మొత్తం ప్రాసెస్లో క్లియర్గా కనబడుతున్నది, ఒక్క క్యాజువాలిటీ ఇండియా వైపు లేదు. ఏమైనా క్యాజువాలిటీ ఉంది, 16 మంది భారతీయులు చనిపోయారు అంటే అది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. అవును. కానీ ఈ ఎయిర్ ఫోర్స్ దాడిలో ఒక్కరు చావలే, ఒక్కరంటే ఒక్కరు కూడా కాలే. ఈవెన్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ కాలే. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ క్లియర్గా మన ఆ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న S-400 ఇంటగ్రేటెడ్ కమాండ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ డిఫెన్స్ వ్యవస్థ, మన ఆకాశ్ వ్యవస్థలు సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ ఫైర్ చేసిన డ్రోన్స్ను, వాళ్ళ ప్రొజెక్టైల్స్ అంటారు వాటిని, మిసైల్స్ అన్నిటిని న్యూట్రలైజ్ చేసింది. ఇక 8th నైట్ ప్రయోగించింది అయితే ఒక 300 to 500 డ్రోన్, స్మాల్ డ్రోన్లు ప్రయోగించారు. సో ఇన్నిటిని కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్గా ధ్వంసం చేసింది. ఒక్కటి కూడా సక్సెస్ కాలే. కానీ మనం మాత్రం పాకిస్తాన్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసాం, రెడార్ వ్యవస్థను ధ్వంసం చేసాం, ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ధ్వంసం చేసాం. సో క్లియర్గా మన ఎయిర్ డిఫెన్స్ను పెనట్రేట్ కాలేకపోయింది పాకిస్తాన్. మనం మాత్రం చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ వాడు దశాబ్దాల కాలానికి పైగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. అది అది దాన్ని ఛేదించవచ్చో నిరూపించాం. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను మనం క్లియర్గా చేస్తాం. దాంతోపాటు LOCలో కూడా మనము ఈక్వల్గానే జవాబిస్తున్నాం. అన్ఫార్చునేట్లీ వాడి ఇండిస్క్రిమినేట్ దాడులలో మన వాళ్ళు చనిపోయారు 16 మందికి. కానీ బట్ ఈక్వల్ డ్యామేజ్ మనం, ఈక్వల్ ఇఫ్ నాట్ మోర్ డ్యామేజ్ పాకిస్తాన్ మీద ఇన్ఫ్లిక్ట్ చేస్తున్నాం. తర్వాత నావీ కూడా మీకు వార్తలు వస్తున్నాయి, కరాచీ పైన, లాహోర్ పైన కూడా దాడి చేసింది అని. సో అందువల్ల క్లియర్గా మనకు మిలిటరీ పై చేయింది, డిప్లొమాటిక్ పై చేయింది. ఇప్పుడు ఎవరు కూడా, ఒక్క దేశం కూడా, చైనా, తుర్కీయే, అజర్బైజాన్, ఈ 3 దేశాలు మినహా ఎవరు కూడా పాకిస్తాన్ పట్ల సానుకూలంగా లేరు. అజర్బైజాన్ అయినా డైరెక్ట్ మద్దతు ఏమైనా ఉన్నాయి సార్? డైరెక్ట్ మద్దతు ఈ 3 కూడా సానుకూలంగా ఉన్నారు, కానీ పెద్దగా మద్దతు లేదు. ఒక్క తుర్కీ కొంత ఆయుధాలు ఇస్తుంది అని చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇండియా ధ్వంసం చేసినటువంటి వ్యవస్థ కూడా తుర్కీ, అది కూడా ఇప్పుడు ఇచ్చింది కాదు. అంటే ఈ 3 దేశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇంతవరకు మెటీరియల్ గా సపోర్ట్ చేసింది ఏం లేదు. ఇక అతి కీలకమైన అమెరికా. చరిత్రలో ప్రతిసారి ఈ ఘర్షణ ఆగింది అమెరికా ప్రత్యక్ష పరోక్ష జోక్యం వల్ల. అమెరికా మాకు సంబంధం లేదు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు జేడీ వ్యాన్స్, మాకు సంబంధమే లేదు అన్నాడు. సో అందువల్ల మీకు ఈవెన్ చైనా కూడా మాట వరకే తప్ప చేత వరకేది ఇంతవరకు ఏమీ చేయలే. ఎందుకు సార్ పాకిస్తాన్ ఏదో ఆశించింది అంటే వాళ్ళ వైపు బహిరంగంగానే కొంత మద్దతు లభిస్తుంది అనుకునేది, కానీ ఇటువంటి మద్దతు రాకపోవడానికి కారణం ఏమైండొచ్చు? దానికి అనేక కారణాలు. ఒకటి, మనము పర్సివరెంట్గా అంటే చాలా ఏళ్ళుగా పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాం. ఇది డిప్లొమాటిక్గా మనం అగ్రెసివ్గా దశాబ్దాలుగా ఎక్స్పోజ్ చేస్తున్నాం. వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ క్లియర్ అండర్స్టాండింగ్. ఇది మొదటిది. రెండవది, పాకిస్తాన్కు 4 దేశాలు బార్డర్ కంట్రీస్. 1 చైనా, 2 ఇరాన్, 3 ఆఫ్ఘనిస్తాన్, 4 ఇండియా. ఇందులో 3 దేశాలు యునైటెడ్ నేషన్లు ఆరోపించాయి పాకిస్తాన్ పైన, మా దేశంలోకి తీవ్రవాదాన్ని పంపిస్తున్నారని. చైనా కూడా పైకి అమెరికాతో ఘర్షణలో భాగంగా, ఇండియాతో పోటీలో భాగంగా పాకిస్తాన్ వైపున్న వాళ్ళకు కూడా ఇస్లామిస్ట్ థ్రెట్ ఉంది. మీకు యుగర్ ముస్లిమ్స్ది జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉంది. అందువల్ల దే ఆర్ ఆల్సో కేర్ఫుల్. పాకిస్తాన్ ఏ మేరకు దూరం ఉంచాలో ఆ మేరకు దూరం ఉంచుతున్నారు, ఏ మేరకు దగ్గర ఉంచాలో ఆ మేరకు దగ్గర ఉంచుతున్నారు. సో ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉంది, పాకిస్తాన్ ప్రభావంతో మా దగ్గర కూడా ఇస్లామిక్ ఫండమెంటలిజం పెరుగుతుందేమో అని. సో అందువల్ల ప్రపంచంలో కూడా తీవ్రవాద సంతకాలన్నీ అక్కడే ఉంది. ఒసామా బిన్ లాడెన్ ఆడ దొరికాడు కదా. సో ఇలాంటి ఇస్లామిక్ ప్రపంచం కూడా ఇండియన్ అగ్రెసివ్ డిప్లొమసీ వల్ల, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీటితో మనకున్న సంబంధాల వల్ల, అన్నిటికీ మించి ఎప్పుడైనా ఈశ్వర్ ఎవరితో ఎవడు గౌరవిస్తాడు? నీ స్టేటస్ ఉంటే గౌరవిస్తాడు. ఇండియా ఈజ్ ఎ రైజింగ్ పవర్, ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ ఎకానమీ.
Yes. ఉదాహరణకు సౌదీ అరేబియా నుంచి అత్యధికంగా ఆయిల్ కొంటున్న దేశాల్లో చైనా, ఇండియా ఒకటి. అవును. సౌదీ అరేబియా వాడు పాకిస్తాన్తో ఉంటాడా, మనతో ఉంటాడా? మన ఆయిల్ మనం కదా కొనాలి. అవును. పాకిస్తాన్ $100 ఏం కొంటాడు వాడు? సో ఈ ఎకనామిక్ రిలేషన్స్ ఉంటాయి కదా. కొన్ని లక్షల మంది భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పనిచేస్తున్నారు. సో ఇండియా ఈజ్ ఎ పవర్ఫుల్ కంట్రీ, పవర్ఫుల్ ఎకానమీ. అందువల్ల మనతో ఉంటాడు తప్ప దివాలా తీసిన దేశంతో ఎవడు ఉంటాడు? అవును. కానీ చైనాకి చాలా అవసరం కదా సార్, ఈ ఎక్స్ప్రెస్ కారిడార్ నిర్మిస్తుంది చైనా, పాకిస్తాన్. అంటే చైనాకు వాణిజ్యంగా దానికి చాలా ఉపయోగకరమైంది కదా. చైనాకు కీలకం, మీరు అన్నట్లు. ఎందుకు కీలకం అంటే 2 కారణాలు. ఒకటేమో అమెరికా ఇండో పసిఫిక్ ప్రాంతం అంటే చైనా ఉన్న ప్రాంతంలో చైనా డామినేషన్ ను, చైనాను కంటైన్ చేయాలన్నది అమెరికా వ్యూహం. ఇండియాకు చైనాకున్న బార్డర్ డిస్ప్యూట్ వల్ల మనము అమెరికాకు దగ్గర అయ్యాం ఈ విషయంలో. మీకు రష్యా ఉక్రెయిన్ యూరోప్ విషయంలో మనం అమెరికా మాట ఇల్లే, రష్యా నుంచి ఆయిల్ కొన్నాం. కానీ ఇక్కడ మాత్రం మనం అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో భాగస్వామి. ఇది యాంటీ చైనా కూటమి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా కలిపి. సో అందువల్ల అమెరికా ఏంటంటే స్ట్రాటజిక్ గా ఒకటి, ఇండియా ఇస్ ఎ కాంపిటీటర్, పాకిస్తాన్ ఇస్ క్లయింట్. రెండింటి మధ్య తేడా ఉన్నది. ఎందుకంటే వాడు పాకిస్తాన్ వాడు ఆయుధాలు ఉంటాడు కదా. సో ఇండియా ఇస్ ఎ కాంపిటీటర్, పాకిస్తాన్ ఇస్ ఎ క్లయింట్. అమెరికాకు వ్యతిరేక వ్యూహంలో కూడా ఇండియా అమెరికా కలిస్తే తనకు నష్టమని చైనా. వాస్తవంగా పాకిస్తాన్ అమెరికాతో, చైనాతో ఇద్దరితో సంబంధాలు కలిగి ఉంది. అయినా పాకిస్తాన్తో అమెరికాకు భయం లేదు, చైనాకు టెన్షన్ లేదు. ఇది వ్యూహాత్మక కారణం. రెండవ కారణం మీరు అన్నట్టు ఎకనామిక్ రీజన్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో భాగంగా పోతుంది. అది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా భారీగా ఇన్వెస్ట్మెంట్ చైనా చేసింది. కానీ అది బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సెస్ నుంచి వెళ్తుంటే అక్కడ పెద్ద ఎత్తున దాడులు కూడా జరుగుతున్నాయి. సో అందువల్ల చైనీస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి పాకిస్తాన్లో, చైనీస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కానీ అవి ఎక్కడి దాకా వెళ్తాయి? ఇండియాతో ఘర్షణ పడేదాకా వస్తాయా? సో ప్రపంచంలో ఏ కంట్రీ అయినా ఫారిన్ పాలసీలో తమ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు చైనాకి ఇండియా ఇది బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, పాకిస్తాన్ కాదు. ఆ ప్రపంచంలో మీకు అదంతెందుకు భారతదేశ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు? చైనా. అమెరికా, చైనా పోటీ పడుతుంటాయి. ఒకసారి చైనా, ఒకసారి అమెరికా ముందుంటది. ఈవెన్ గాల్వాన్ లోయ ఘటన తర్వాత కూడా ఇండియా, చైనా యాజ్ ఎ మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్. అందులో మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం చైనా నుంచి. మనం ఎగుమతి చేసే తక్కువ, చైనాకు దిగుమతి చేసుకునే ఎక్కువ. అంటే చైనా వస్తువులకు ఇండియా పెద్ద మార్కెట్, చైనా కంపెనీలకు పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. కానీ చైనా ఆయుధాలను పాకిస్తాన్ కొంటుంది కదా. అంటే ఎంత ఆయుధాలకు కొన్నా కూడా మీకు బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఇండియా పట్ల సానుకూలంగా చైనా ఉండదు, అనుమానం లేదు. పాకిస్తాన్ పట్ల సానుకూలంగా ఉంటది, అందులో అనుమానం లేదు. సానుకూలంగా ఉండడం వేరు, ఆదుకోవడానికి రావడం వేరు. ఇప్పుడు ఈశ్వర్ నాకు మిత్రుడు. ఈశ్వర్ ను ఎవరైనా అటాక్ చేస్తే చెయ్యొద్దయ్యా, అది పద్ధతి కాదు, ఇది అన్యాయం, తీవ్రంగా ఖండిస్తున్నాను ఈశ్వర్ను కొట్టడాన్ని అంట. కానీ నేను కూడా వచ్చి తన్నులు తింటున్నా లేదా అన్నది పాయింట్ కదా. ఖండిస్తలేడు, తీవ్రంగా ఖండిస్తా. ఇంట్లోనే ఉండి ఖండిస్తారా? ఇక్కడే ఉండి ఖండిస్తా, ఇంట్లో నుండి ఖండిస్తా. అన్యాయం, ఈశ్వర్ లాంటి ఈశ్వర్తో భిన్నాభిప్రాయాలు ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు, కానీ ఇలా ఒక యాంకర్ కొడతారా అని తీవ్రంగా ఖండిస్తే ఏమొస్తుంది దానికి? ఈతో పడచ్చు నేను తన్నులు తింటే కదా ఉపయోగం. పాకిస్తాన్కు బుద్ధి చెబుతున్న సమయంలో కొన్ని ఆయుధాలు కీలకంగా మారాయి. అందులో సముద్రంలో గర్జిస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్, పాక్ సైనిక బంకర్ల పాలిట మృత్యువుగా మారిన ATGM, స్కాల్ప్ క్షిపణులు, హైమర్ గైడెడ్ బాంబులు పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. వీటన్నింటికన్నా వార్లో గేమ్ చేంజర్ గా మారింది మాత్రం S-400. దీన్నే సుదర్శన చక్రగా పిలుస్తారు. ఇదే ఇప్పుడు గేమ్ చేంజర్ గా మారింది. గగనతలం నుంచి వస్తున్న పాక్ డ్రోన్లు, మిజైళ్లు, ఫైటర్ జెట్లను నేలమట్టం చేస్తోంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 రక్షణ వ్యవస్థే ఈ సుదర్శన చక్ర. భారత్లోని 15 నగరాలపై జరిగిన దాడులను S-400 సమర్థవంతంగా తిప్పికొట్టింది. 450 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ల నుంచి 40 కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చేసిన టార్గెట్లను కూడా ఈ సుదర్శన చక్ర బూడిద చేయగలదు. అందుకే ఇది గేమ్ చేంజర్ గా నిలిచింది. అసలు ఈ సుదర్శన చక్ర ప్రత్యేకతలేంటో, శక్తి సామర్థ్యాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అసలు S-400 గేమ్ చేంజర్ ఎలా అయ్యింది? సుదర్శన చక్ర అనే పేరు దీనికి ఎలా వచ్చింది? విష్ణుమూర్తి చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రం ఒక్కసారి రాక్షస సంహారానికి బయలుదేరితే తన టార్గెట్ ను పూర్తి చేస్తుంది. ఖచ్చితంగా పూర్తయిన తరువాతే అది తిరిగి వస్తుంది. అలాంటిదే ఈ S-400 కూడా శత్రువులు పంపేటటువంటి మిజైళ్లు, క్షిపణుల్ని ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. తప్పనిసరిగా
టార్గెట్ ను కొట్టుతుంది కాబట్టి ఇది సుదర్శన చక్ర అనేటటువంటి పేరు దీనికి వచ్చింది. ఎలాంటిది ఇది అంటే సులభంగా తరలించగల గగనతల లక్ష్యాలను ఛేదించే వ్యవస్థ. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చాలా సులభంగా తీసుకెళ్లగలిగినటువంటి S-400 అనేది ఒక గేమ్ చేంజర్ గా మారింది. నెక్స్ట్, ఎంత దూరం నుంచి కూల్చేయగలదు? దీని ప్రత్యేకత గురించి చెప్పాలంటే 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ ని చాలా సింపుల్ గా, చాలా ఈజీగా కొట్టేయగలదు. 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ అది 40 కిలోమీటర్ల దగ్గరికి వచ్చే సమయంలో కూడా కొట్టగలదు. 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే టార్గెట్ ని గుర్తించగలదు. దీని ప్రత్యేకత 600 కిలోమీటర్ల దూరంలో ఉండగా గుర్తిస్తుంది, 450 కిలోమీటర్ల దూరంలో ఉండగానే టార్గెట్ ను కొట్టగలుగుతుంది, కూల్చేయగలుగుతుంది. అదే సమయంలో 40 కిలోమీటర్లు దగ్గరకు వచ్చిన సమయంలో కూడా టార్గెట్ ని అది కూల్చేయగలదు. ఇక ఒక యూనిట్ ధర ఎంత ఉందంటే 10,717 కోట్లుగా ఉంది. ఇలాంటివి భారత్ దగ్గర 5 ఉన్నాయి. నెక్స్ట్, ఇది సంసిద్ధమయ్యేటటువంటి సమయం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కేవలం 5 నిమిషాల్లోనే యుద్ధానికి రెడీ అయిపోతుంది. 5 నిమిషాల టైంలోనే యుద్ధానికి ఇది సిద్ధమైపోతుంది. కాబట్టి ఈ గేమ్ చేంజర్ S-400 అనేది ఈ రోజు పాకిస్తాన్ వార్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. నెక్స్ట్, వేటిని కూల్చగలదు? పాకిస్తాన్ కాదు, ఎవరు పంపిన విమానాలైనా, డ్రోన్లైనా, క్రూయిజ్లైనా, బాలిస్టిక్ మిజైళ్ళైనా వీటిని కూల్చేటటువంటి సామర్థ్యం ఈ S-400కి ఉంది. నెక్స్ట్, ఇది ఏ స్థాయిలో నిఘా పెట్టగలదన్న విషయాన్ని చూస్తే 360 డిగ్రీస్ ఏ కోణంలో ఏ ప్రాంతం నుంచి ఎటువైపు నుంచి వస్తున్నా సరే, టార్గెట్ ఎటువైపు నుంచి వస్తున్నా సరే చాలా ఈజీగా విమానాలైనా, డ్రోన్లైనా, క్రూయిజ్లైనా, బ్యాలిస్టిక్ మిజైల్ అయినా ఏ వైపు నుంచి వస్తున్నా 360 డిగ్రీస్లో ఎక్కడ ఎటువైపు నుంచి వచ్చినా సరే ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేయడం దీని ప్రత్యేకత. నెక్స్ట్, ఇందులోని లక్ష్యాలు ఒక్కొక్క క్షిపణి ఎంత లక్ష్యాన్ని కలిగి ఉంటుందనేది క్లియర్గా చూద్దాం. 9M96E 120 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను కొట్టగలదు. 98N6E2 200 కిలోమీటర్లోని టార్గెట్ను ఇది కొట్టగలదు. 9896DM 250 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను ఛేదించడం దీని ప్రత్యేకత. 40N6E 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగలగడం దీని ప్రత్యేకత. ఓవరాల్గా దీనికి సంబంధించిన అంశాలు కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఏంటో చూద్దాం. వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసినటువంటి ఒక ఆయుధ వ్యవస్థే ఈ S-400. మనం ఇప్పుడు సుదర్శన చక్రగా దీన్ని పిలుచుకుంటున్నాం. నెక్స్ట్, చాలా కీలకమైనటువంటి పాయింట్, ఒక్కసారి ప్రయోగిస్తే, అందుకే దీనికి సుదర్శన చక్ర అనే పేరు వచ్చింది కూడా. ఆ పేరు పెట్టడానికి చాలా ప్రత్యేకత ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే శ్రీ విష్ణు చేతిలో ఉన్నటువంటి, విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం ఒక్కసారి శత్రు సంహారానికి బయలుదేరితే టార్గెట్ పూర్తి చేసుకుని, శత్రు సంహారాన్ని పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వస్తుంది. ఇది కూడా అంతే, ఒక్కసారి ప్రయోగిస్తే ఖచ్చితంగా శత్రు సంహారం జరిగి తీరాల్సిందే. అందుకే దీనికి సుదర్శన చక్ర అనే పేరు పెట్టారు. 2 వాహనాలు ఇందులో క్లియర్ గా మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తుంది, ఒక్కసారి క్లియర్ గా చూడండి. 2 వాహనాలు, ఒక్కో దాంట్లో 6 లాంచర్లు, రాడార్ వ్యవస్థ కూడా ఉంటుంది. కంట్రోల్ సెంటర్లు కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్, శత్రు క్షిపణులు, డ్రోన్లు ఏ మార్గంలో, ఎంత వేగంతో, ఎన్ని వస్తున్నాయి? చాలా కీలకమైనటువంటి పాయింట్. ఎన్ని వస్తున్నాయి క్షిపణులు, డ్రోన్లు ఏవైనా కావచ్చు, ఏ మార్గంలో వస్తున్నాయి, అవి ఎంత వేగంతో వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఇవన్నీ కూడా క్షణాల్లోనే, నిమిషాల్లోనే పసిగట్టగలదు ఈ సుదర్శన చక్ర. వేర్వేరు దిశల నుంచి వచ్చే, ఇంతకుముందు చెప్పాను నేను 360 డిగ్రీస్ అని చెప్పాను. వేర్వేరు దిశల నుంచి వచ్చే క్రూజ్, బ్యాలిస్టిక్ క్షిపణుల్ని ఒకేసారి ఇది పసిగట్టగలదు. నెక్స్ట్, 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే శత్రు క్షిపణుల్ని ఇది పసిగట్టగలదు. నెక్స్ట్, 450 కిలోమీటర్ల దూరంలోనే వాటిని నేల కూల్చగలదు. 600 కిలోమీటర్ల దూరంలో ఉండగా పసిగట్టి 450 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దీన్ని కూల్చగలదు. 40 కిలోమీటర్ల దగ్గరకు వచ్చినంత ఆ డిస్టెన్స్ 40 కిలోమీటర్స్ ఉన్న ఆ రేంజ్, ఆ 40 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నప్పుడు కూడా వాటిని కొట్టగలదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో ఈ S-400ని ప్రస్తుతం మన భారత సైన్యం మోహరించి ఉంచింది. నిన్న జరుగుతున్నటువంటి దాడుల్లో అత్యధికంగా ఎక్కువగా సక్సెస్ఫుల్ గా అక్కడి నుంచి వచ్చిన వాటిని అన్నింటినీ క్లియర్ చేసి కొట్టి పడేసింది ఈ సుదర్శన చక్ర. రైట్, ఇందులో ఉన్నటువంటి మిజైల్స్ రేంజ్ ఒకసారి ఫైనల్ గా అది చూద్దాం. ఇందులో
మిజైల్ పేరేంటి, ఆ టార్గెట్ దేన్ని టార్గెట్ చేస్తుంది, గరిష్ట రేంజ్ ఎంత వరకు ఉంటుందనేది ఒకసారి చూద్దాం. మిజైల్ పేరు 9M96E. టార్గెట్ డ్రోన్లు, హెలికాప్టర్ని ఇది టార్గెట్ చేయగలదు. దీని గరిష్ట రేంజ్ 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్లో ఉన్నటువంటి డ్రోన్లు, హెలికాప్టర్లని మిజైల్ 9M96E టార్గెట్ చేసి కొట్టగలదు. నెక్స్ట్ మిజైల్ పేరు 9M96E2. క్రూయిజ్ మిజైల్స్ ని టార్గెట్ చేస్తుంది. ఇది గరిష్ట రేంజ్ 120 కిలోమీటర్ల దూరంలో ఉండే వాటిని సులభంగా కొట్టేస్తుంది, కూల్చివేస్తుంది. నెక్స్ట్ మిజైల్ పేరు 4896-96DM. టార్గెట్ ఫైటర్ జెట్స్. గరిష్ట రేంజ్ 250 కిలోమీటర్లు. అంత దూరంలో ఉన్న వాటిని కూడా సులభంగా కొడుతుంది. ఫైనల్గా మిజైల్ పేరు 40N6. టార్గెట్ AEW అండ్ CECM. గరిష్ట రేంజ్ 400 కిలోమీటర్లు. ఇలా సుదర్శన చక్ర అన్నది విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఎలాంటి శత్రు సంహారం చేస్తుందో, ఇప్పుడు భారత సైన్యం చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్ర కూడా ఆ స్థాయిలోనే తన పెర్ఫార్మెన్స్ను చూపిస్తోంది, శత్రు సంహారం చేస్తోంది. ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చే విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్, బ్యాలిస్టిక్ మిజైల్ అన్నిటినీ కూడా ఒక్క దెబ్బతో కూల్చి పడేస్తోంది. 450 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాటిని టార్గెట్ చేసి కొడుతోంది. రైట్, మనం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి అనాలిసిస్ కంటిన్యూ చేద్దాం. సార్, పాకిస్తాన్ పార్లమెంటు పరిణామాలు మీరు గమనించే ఉంటారు. ఏం చెప్తారు సార్ పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక్కొక్కరు మాట్లాడుతున్నది? అంటే దానికన్నా ముందు S-400 గురించి కొంత చెప్పాలి. ఇది ఏకకాలంలో వచ్చే అనేక వాటిని కూడా ధ్వంసం చేయగలదు. అంటే ఎట్ ఎ టైం మనం మీదికి వస్తున్నా ధ్వంసం చేయగలదు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చైనీస్ మేడ్. మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ S-400 రష్యన్ మేడ్. ఇది కాకుండా మన దేశీయ పరిజ్ఞానం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మన ఇండియన్ కంపెనీ, ప్రభుత్వం కంపెనీ రూపొందించిన ఆకాశ్ వ్యవస్థ ఉంది. అలాగే ఇంటగ్రేటెడ్ కమాండ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఈ 3 పనిచేస్తాయి. మొదటి రోజు 2 పనిచేస్తాయి, నెక్స్ట్ డే 3 పనిచేస్తాయి. ఇందులో మీరు అన్నట్లు అత్యాధునికంగా పనిచేసింది S-400. అందుకే మీకు గుర్తుండే ఉంటుంది, రష్యా నుంచి మన S-400 యాక్చువల్గా ఇంకా పూర్తి షిప్మెంట్ జరగలేదు. ఇప్పుడు కొన్ని మాత్రమే వచ్చాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. రష్యా నుంచి మనం ఇవి కొంటున్నామంటే అమెరికా తీవ్రంగా ఆక్షేపించి మన దేశం పైన ఆంక్షలు విధిస్తానని బెదిరించింది. ఎందుకంటే అమెరికా పార్లమెంట్ ఆమోదించిన చట్టం ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని, కార్సా చట్టం. ఈ చట్టం కింద అమెరికా ప్రత్యర్థులతో ఎవరైనా సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళపైన ఆంక్షలు పెడతారు. అందుకే కార్సా చట్టం కింద ఆంక్షలు పెడతాం, మీరు రష్యా నుంచి S-400 కొనొద్దు అని అమెరికా మనను అనేక రకాలుగా షరతులు పెట్టింది. అయినా కూడా ఇండియా వినకుండా రష్యా మేడ్ S-400 తీసుకుంది. దాని ప్రభావం ఏంటో మనకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. సో అందువల్ల ఇది వాస్తవంగా చైనా, తుర్కీ కూడా రష్యా నుంచి కొన్నది. ఈ 2 దేశాలపైన కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. అందులో తుర్కీ అయితే అమెరికా నాయకత్వం మిలిటరీ కూటమి, నాటోలో సభ్య దేశం. బట్ ఏదో విధంగా ఇండియా ఈ కార్డ్స్ ఆంక్షల్ని అధిగమించింది. కానీ ఆంక్షలు ఉన్నా కూడా మేము కొంటాం, మీరు ఏమైనా వేసుకోండి అన్నాను. సో అందువల్ల S-400 పై విషయంలో ఇండియా అమెరికా హెచ్చరికల్ని కాదని, అమెరికా షరతుల్ని తోసిపుచ్చి అంత గట్టిగా రష్యాతో ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్లో భాగంగా తీసుకున్నదంటే అర్థమవుతుంది. అందుకే మనము ఉక్రెయిన్ వార్లో కూడా మనం ఇండిపెండెంట్ వైఖరి తీసుకున్నాం, ఎటువైపు లేము. అమెరికా, యూరప్ ఎంత ఒత్తిడి తెచ్చినా రష్యా పైన వాళ్ళు విధించిన ఆంక్షను మనం అంగీకరించలేదు. ఎందుకంటే రష్యాతో ఉన్నటువంటి ఆయిల్ కొనడమే కాదు, రష్యాతో ఉన్న లాంగ్ టర్మ్ డిఫెన్స్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఇందుకు కారణం. ఈవెన్ ఇప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు ప్రకటించాడు, మేము పూర్తిగా భారతదేశం వైపు ఉంటామని. అమెరికా దాగుడు మూతలాడుతోంది, ఊగిసలాడుతోంది, కానీ రష్యా చాలా గట్టిగా భారత్కు మద్దతు పలికింది. అందువల్ల ఈ S-400కు ఉన్నటువంటి విశిష్టత, వ్యవస్థ, ప్రత్యేకత ఇది. ఇక మీరు అడిగింది పాకిస్తాన్ పార్లమెంట్. పాకిస్తాన్ పార్లమెంట్లో కారణం ఏంటంటే, మీరు అన్నది నిజం, పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక ఎంపీ మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు అని క్వశ్చన్ వేశారు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా?
మోదీ పేరు చెప్తే భయపడుతున్నారు, మన మోడీ పేరు పేరు ఎత్తడానికే చెప్తే భయపడుతున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ భయపడుతున్నాడు. ఇండియా పైన ఒక్క మాట అంటలేడు, మోడీని ఒక్క మాట అంటలేడు. అవును. సో ఇందులో ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఇష్యూ ఏంటంటే మన ఆల్ పార్టీ మీటింగ్స్ 2 జరిగాయి. అవును సార్. మన వాళ్ళు కూడా అడిగారు ప్రైమ్ మినిస్టర్ రావాలని, కానీ ప్రైమ్ మినిస్టర్ రావాలన్నాడు వేరు, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ అన్నాడు. అనడం వేరు. రావాలని ఎందుకు అడిగారంటే మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నా మన వాళ్ళకి తెలుసు కనుక అడిగారు. మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు, మీరు రోజంతా చూడండి మోడీ ఇటున్నది రకరకాల అత్యున్నత స్థాయి సమావేశాలు చైర్ చేస్తూ, హాజరవుతూ, బ్రీఫింగ్ తీసుకుంటూ, వరల్డ్ లీడర్స్ తో మాట్లాడుతూ, కేబినెట్ సమావేశాలు అవుతూ, కేబినెట్ కమిటీ అటెండ్ అవుతూ, త్రివిధ దళాధిపతులతో సమావేశమైతూ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తో సమావేశమైతూ, ఇలా భారత ప్రధానమంత్రి ఉంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్కడని వాళ్ళ పార్లమెంట్ లో క్వశ్చన్ చేస్తున్నారు. ప్రధానమంత్రే కాదు, మీకు ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, అసలు అసీం మునీర్ ఎక్కడా అని. అవును. సో ఇంత దీనికి కారణం అక్కడి నుంచి మొదలైందని ఒక అనుకుంటున్నాం మనం. అంటే అసీం మునీర్ ఇప్పుడు ఆర్మీ చీఫ్, అన్నిటికన్నా ముందు అసీం మునీర్ అన్న వ్యాఖ్యలు మనకు తెలుసు, అంతకుముందు చేసిన వ్యాఖ్యలు. మరి ఎక్కడ పోయింది ఇప్పుడు? సో జగ్లర్ వేన్ కాశ్మీర్ కొరకు మేము ఏమైనా చేస్తాం, పాకిస్తాన్ కొరకు చేయాలి కదా కాశ్మీర్ తర్వాత సంగతి. సో అసలు అసీం మునీర్ పైన తిరుగుబాటుకు సిద్ధమైన రంగం అని కూడా వార్తలు వస్తున్నాయి మీడియాలో. అది ఎంత నిజమో తెలియదు, అన్కన్ఫర్మ్డ్. కానీ అసీం మునీర్ పై తిరుగుబాటు జరుగుతుందని అయితే పాకిస్తాన్ లో రాజకీయ నాయకుల పైన జరిగింది కానీ తిరుగుబాటు జరిగినాయి, కానీ మిలిటరీ నాయకుల పైన జరగలేదు. కానీ స్లోగా మిలిటరీ నాయకులు పక్కకు పడేస్తారు, లేపేస్తారు. ఇవన్నీ చాలా చూసాం మనం. జనరల్ జియావుల్లాహ్ పరిస్థితి ఏమైంది, అయూబ్ ఖాన్ పరిస్థితి ఏమైంది, చాలా మంది జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ పరిస్థితి ఏమైంది చూసాం. సో మిలిటరీ జనరల్ కూడా ఇప్పుడు అసీం మునీర్ గతి కూడా ప్రవాస జీవితమో, పదవీ గండమో, ప్రాణ నష్టమో జరగాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్ లో కో కమాండర్స్ మీటింగ్ పెడితే 11 మంది కో కమాండర్లు అత్యధికులు అసలు నిన్ను ఎవరు మాట్లాడమన్నాడు, ఇలా నిన్ను ఎవరు చేయమన్నాడు పహల్గామ్ దాడుల్ని, నీ ఉన్మాదంతో పాకిస్తాన్ కి ఉనికికే ప్రమాదం తెస్తున్నావు కదా అని తీవ్రంగా వ్యతిరేకించారు. సో అందువల్ల ప్రైమ్ మినిస్టర్ పైన అటాక్, అసీం మునీర్ పైన అటాక్, మీకు పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ పార్లమెంట్ లో అంటే పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ పూర్తిగా డివైడెడ్, మిలిటరీ లీడర్షిప్ డివైడెడ్. విచిత్రం ఏంటంటే ఇందుకు భిన్నంగా మీకు సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు, మీకు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు ప్రశ్నలు వేసిన ప్రతిపక్షాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఇవ్వమని అడిగిన ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇదేం కొత్త కాదు, గతంలో కూడా జరిగాయని చెప్పిన ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇక్కడ ఈసారి అయితే నో క్వశ్చన్స్, యునానిమస్ గా 2 ఆల్ పార్టీ మీటింగ్ జరిగితే శషబిషలు లేకుండా భారతదేశ రాజకీయ వ్యవస్థ యావత్తు దేశ ప్రభుత్వం వెనకాల, దేశ ప్రధానమంత్రి వెనకాల ఉంటామని మాటిచ్చారు. ఇంత యునైటెడ్ గా ఇండియా ఉంటే పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ ఏ రకంగా తయారైంది? ఇప్పుడు మన దేశంలో ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టండి, ముక్త కంఠంతో పాకిస్తాన్ ఖండిస్తామని. ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్ లో పార్లమెంట్ సమావేశాలు పెడితే మన పిఎం ఎక్కడ, మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ దాక్కున్నాడా అని చర్చలు జరిగాయి. ఒక ఎంపీ కన్నీళ్లు పెట్టుకున్నారు సార్, ఒక ఎంపీ కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఇంకో ఎంపీ బార్డర్ పోతాడు, అలానే కాపాడాలని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆర్మీలో కానీ ప్రజల్లో కానీ ఈ భిన్నాభిప్రాయాలు అనేది కొంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీదా? ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వెనకాల 140 కోట్ల మంది భారత ప్రజలు మన ఆర్మ్ ఫోర్సెస్ సల్యూట్ కొడుతున్నాం. మన ఆర్మీ ఫోర్సెస్ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. సాధారణంగా రాజకీయ నాయకత్వం పైన విశ్వాసం సంపూర్ణంగా ఉండదు, బికాజ్ పొలిటికల్ పోలరైజేషన్. అవును. కానీ ఈ ఇష్యూలో రాజకీయ నాయకత్వంపై కూడా సంపూర్ణ విశ్వాసం ఉంది. అవును. అలాంటప్పుడు మిలిటరీ, ఇంకోటి మీరు గమనించండి, పాకిస్తాన్కి మనకు తేడా ఏంటంటే మన మిలిటరీ ఎవరికి బ్రీఫ్ చేస్తుంది? త్రివిధ దళాధిపతులు వచ్చి రాజ్నాథ్ సింగ్ బ్రీఫ్ చేస్తున్నారు. అవును. త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ మోడీకి బ్రీఫ్ చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బ్రీఫ్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్. అల్టిమేట్ గా ఏమైనా చేయాలంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఆదేశాలు ఉండాలి. సో అంటే క్లియర్ గా సివిలియన్ గవర్నమెంట్ కు లోబడి మన ఆర్మ్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. మన ఆర్మ్ ఫోర్సెస్ కు ఆపరేషనల్ ఫ్రీడమ్ మన పొలిటికల్ లీడర్షిప్ ఇస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ నే ఆర్మీ నడిపిస్తుంది. సో ఇవాళ అక్కడ పవర్ఫుల్ ఉన్నది షబాజ్ షరీఫ్ కాదు, అసీం మునీర్. షబాజ్ షరీఫ్ ఎక్కడ అని అడగాల్సిన అవసరమే లేదు, అసలు అడగాల్సింది అసీం మునీర్ ఎక్కడ అని. ఎందుకంటే ఆ షబాజ్ షరీఫ్ ఉంటేది లేకపోతే అసలు షబాజ్ షరీఫ్ అసలు ఎన్నికల్లో గెలిచాడా? గిల్లి వదిలి పెట్టేసినట్టు పారిపోయినట్టుగా అనిపిస్తుంది. అసలు ఫస్ట్ ఈ డజంట్ హావ్ పాపులర్ లెజిటిమసీ. ఎన్నికల్ని రిగ్ చేసి, ఆర్మీ సహకారంతో రిగ్ చేసి, ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి,
ఆయన పార్టీని ఎన్నికల నుంచి నిషేధించి టెరిక్ ఇన్సాఫ్ ఎన్నికలు జరిగాయి. అయినా కూడా 100 సీట్లలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్ గెలిచారు. ఇదే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలు రిగ్ చేసి ఆర్మీ ప్రైమ్ మినిస్టర్ కూర్చొని పెట్టింది. అంటే అంతకుముందు ఇలా ఆర్మీకి ఒక అలవాటు, తమకు నచ్చిన వాడిని కూర్చొని పెడుతుంటారు, నచ్చిన వాడిని దించుతూ ఉంటారు. ఈ తతంగా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అందువల్ల మీరు అన్నట్లు ఖచ్చితంగా ఆర్మీ అండ్ పొలిటికల్ లీడర్షిప్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను పహల్గాం కన్నా ముందు నుంచే ఎదుర్కొంటుంది. ఇప్పుడు కాదు కొత్తగా, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. పంజాబ్లో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ని ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా కెనాల్స్ ఇవన్నీ కడుతున్నారు. ఇది ఆర్మీ ఇంట్రెస్ట్ అది, ఎందుకంటే ఆర్మీ నాయకత్వం మొత్తం పంజాబ్ నుంచి వచ్చారు. దీనికి వ్యతిరేకంగా సింధ్ రాష్ట్రంలో తిరుగుబాటు జరుగుతోంది. ఈ బిల్వాల్ భుట్టో పాకిస్తాన్ అగ్రనాయకుడు పీపుల్స్ పార్టీ ఆయన ఏమన్నాడు, షబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని మా మద్దతు ప్రదర్శించుకుంటాను దీన్ని ఆపకపోతే అని. అంటే చూడండి ఆర్మీకి పొలిటికల్ లీడర్షిప్ కాన్ఫ్రంటేషన్ ఎట్లా జరుగుతుందో చూడండి. సో అందువల్ల ఆర్మీకి ప్రాబ్లం కూడా ఏంటంటే మన ఆర్మీకి ఇప్పుడు ఏక లక్ష్యం ఏంటి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. కానీ పాకిస్తాన్ ఆర్మీకి భారత్తో ఎదుర్కోవడమే కాదు, పక్కన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరగబడ్డది. వాళ్ళు ఆల్రెడీ క్వెటా అనే నగరాన్ని ఆక్రమించేశారు. ఇదే అదనగా తీసుకొని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మనకు చరిత్రలో చక్రవర్తుల మధ్య యుద్ధం జరిగితే కొన్ని రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకుంటాయి. రాజులు మీరు స్వతంత్రం అని ప్రకటించేస్తారు, వాళ్ళే స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాదాపు క్వెటా నగరాన్ని మేము లిబరేట్ చేసి పెట్టేసినాం అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్లనే హైజాక్ చేసే పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడన్నా ట్రైన్ హైజాక్ అయిందంటే పాకిస్తాన్లోనే. మనం ప్లేన్ హైజాక్ చూస్తాం, బస్సు హైజాక్ చూస్తాం, ట్రైన్ హైజాక్ అవుడైంది. ట్రైన్ అంటే మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు టెరీకి తాలిబాన్ వాళ్ళు ఎగురుతున్నారు. అసలు తాలిబాన్ వాళ్ళు ఇప్పుడు ఇండియాకు మద్దతుగా అటువైపు నుంచి యుద్ధం చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. మనం ఇంకా వాళ్ళని అక్కున చేర్చుకుంటలేం. కానీ అసలు ఇండియా ఈస్టర్న్ ఫ్రంట్ లో ఇండియా పాకిస్తాన్ ఘర్షణ పడితే తాలిబాన్ వాళ్ళు అటువైపు వెస్టర్న్ ఫ్రంట్ లో పాకిస్తాన్ సంగతి తెలిసినట్టున్నారు. దేనికి సార్ పాకిస్తాన్ పైన ఒక తాలిబాన్ లో ఎందుకు వెళ్ళాలి? సృష్టించబడిన వాళ్ళు, పొందిన వాళ్ళు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్రావిన్స్ ఉన్నాయి, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్స్ అనేవారు. ఈ అంటే ఆ ఆఫ్ పాక్ బార్డర్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ చాలా పెద్ద బార్డర్ అది ఇరాన్ వరకు కూడా ఉంటుంది. దాన్ని డ్యూరాండ్ లైన్ అంటారు. ఆ డ్యూరాండ్ లైన్ నే బార్డర్ గా గుర్తించాలని పాకిస్తాన్ అంటుంది. దానికి తాలిబాన్ అగ్రీ కావడం లేదు. ఎందుకు అగ్రీ కావడం లేదంటే ఆ డ్యూరాండ్ లైన్ కు అటు ఇటు పష్తూన్ జాతి వాళ్ళు ఉంటారు. ఈ పష్తూన్స్ ఏంటంటే తాలిబాన్ నాయకత్వం అంతా పష్తూన్ జాతి వాళ్ళే. మీకు ఈ తీవ్రవాదులు కూడా మనకు పహల్గామ్ లో అటాక్ చేసిన వాళ్ళకి కూడా పష్తూన్ భాష మాట్లాడారని చెప్పి మనకు వార్తలు వచ్చాయి చూడండి. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉంటారు, పాకిస్తాన్లో కూడా ఉంటారు. అక్కడ ప్రత్యేక పష్తూనిస్తాన్ దేశం కావాలని కొట్లాట జరుగుతుంది. సో ఎలాగైతే బెలూచి లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లో అంటే ఇరాన్లో కూడా బెలూచి లిబరేషన్ ఫైట్ జరుగుతుంది. అందువల్ల అలా వాళ్ళు ఇరాన్లో పాకిస్తాన్లో భూభాగం కలిపి బెలూచిస్తాన్ చేయాలంటున్నారు, ఇక్కడ పష్తూనిస్తాన్ చేయాలి అంటున్నారు. అసలు అందువల్ల ఆ రెండు అటు పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య బేసిక్ డిసగ్రిమెంట్ల వల్ల అటాక్ జరుగుతుంది. పాకిస్తాన్ కూడా దాగుడు మూతలాడింది కదా, తాలిబాన్ సృష్టించి అధికారంలో కూర్చోబెట్టింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి తర్వాత 9/11 తర్వాత అమెరికా యుద్ధం చేస్తే మళ్ళీ అమెరికాతో కలిసి తాలిబాన్ల పైన అటాక్ చేశారు. సో అందువల్ల పాకిస్తాన్ దాగుడు మూతలేదు. ఇప్పుడు అన్నిటికీ మించి తాలిబాన్కి ఇప్పుడు కావాల్సింది పాకిస్తాన్ అండ కాదు, తాలిబాన్కి ఇప్పుడు కావాల్సింది అంతర్జాతీయ గుర్తింపు. అందుకే మీరు గమనించండి, తాలిబాన్ శాంతి భాష మాట్లాడుతుంది. పహల్గామ్ దాడుల్ని ఖండిస్తుంది. తీవ్రవాదులైన తాలిబాన్లు భయంకరమైన తీవ్రవాదులు, మామూలు తీవ్రవాదులు కాదు, శాంతి వచనాలు. వాళ్ళు పహల్గామ్ లో దాడుల్ని ఖండిస్తున్నాం. తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదు. ప్రాంతీయ సుస్థిరత శాంతిని ఇది దెబ్బతీస్తుంది. రీజనల్ పీస్ తాలిబాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే మేము మారినము, మేము పాతకాలపు తీవ్రవాద తాలిబాన్ కాదు, మేము సంస్కరించబడిన సివిలైజ్డ్ తాలిబాన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్. ఇక్కడ తాలిబాన్ లోనే ఇంత మార్పు కనిపిస్తుంది. మార్పు కాదు, ఏం కనపడదు. అది మార్పు కాదు, అది వాళ్ళ యాక్షన్. ఎందుకంటే
ఆ తాలిబాన్కు చెందినటువంటి 100 కోట్ల డబ్బులు అమెరికన్ బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఓకే. దాంతో ఆఫ్ఘనిస్తాన్ విలవిల్లాడుతోంది. తాలిబాన్లు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎజెండా మారిపోతుంది కదా. సో అందువల్ల వాళ్ళు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కోరుకుంటున్నారు. భారత ప్రభుత్వం కూడా తాలిబాన్లను దాదాపు గుర్తించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ తో ఉన్న ఈక్వేషన్ లో భాగంగా ఈ మధ్య మన అసలు ఈ ఘర్షణ జరగకపోతే తాలిబాన్ రాయబారి కూడా వచ్చేవాడు ఇండియాకు. సో ఆల్రెడీ మన ఫారిన్ మినిస్ట్రీ చర్చలు కూడా మొదలయ్యాయి. సో అందువల్ల ఎవరి అల్టిమేట్ గా ఈశ్వర్ ఏమవుతుందంటే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్ లో ఎవరి నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు తాలిబాన్ లాంటి ఒక భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదులతో భారత్ ప్రభుత్వ చర్చలు ఏంటి, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ చర్చలు, వాళ్ళతో తాలిబాన్ రాయబారి కూడా రాబోతున్నారు. తాలిబాన్లతో మన ఫారిన్ సెక్రటరీ పోయి మాట్లాడాడు కూడా. ఎందుకు చేస్తారు అంటే దట్ ఈస్ నేషనల్ ఇంట్రెస్ట్. సో చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చైనా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ పాకిస్తాన్తో వాడికేం సంబంధం? ప్రపంచంలో డెమోక్రసీ గురించి నిలబడేటువంటి ఒక సివిలైజ్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పవర్ అయిన అమెరికా ఒక మధ్యయుగాల చాదస్తం కలిగినటువంటి ఛాందసవాద రాచరిక ప్రభువులైన ఇస్లామిక్ ప్రభువులతో గల్ఫ్ నేతలతో ఏంటి సంబంధాలు? అన్ని కూడా నేషనల్ ఇంట్రెస్ట్. సో అల్టిమేట్ గా మన నేషనల్ ఇంట్రెస్ట్ ప్రివేల్ అవుతాయి. మన ఇష్టం, మన దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే మనం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్ వ్యతిరేకంగా తాలిబాన్ మనకు కలిసి వస్తుంది అనుకుందాం. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనం దాన్ని ఎందుకు అభ్యంతరం చెప్తాం? మనం ఇటువైపు నుంచి కొడుతున్నా వాడు అటువైపు నుంచి కొడతాడో కొట్టని అంటాం. సో అందువల్ల ఇది మీరు గమనించండి, ఈ మొత్తం కాంట్రవర్సీలో పాకిస్తాన్ కు క్లియర్ గా సానుకూలంగా ఉన్న ఏకైక దేశం చైనా అని అందరూ చెప్తున్నారు. కానీ చైనాకు వ్యతిరేకంగా మన నాయకులు ఒక్కరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? చైనా ఎందుకు పాకిస్తాన్ సమర్థించిన ఎవరైనా అడిగారా? బీజేపీలో చోటా నాయకుడు కూడా అడిగిన, పార్లమెంట్ మెంబర్ కూడా అడగలేదు. మీరు గమనించండి. అంతకుముందు బీజేపీ వాళ్ళు యాంటీ చైనా బాయ్కాట్ చైనా సంగతి చూస్తామని ఎన్ని చెప్పారు? చైనా తిట్టారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? పైనుంచి ఇన్స్ట్రక్షన్ నుండి ఉంటాయి ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు, ఇప్పుడు మనకు 2 ఫ్రంట్ వారద్దు, ఇప్పుడు మనం పాకిస్తాన్ సంగతి తేల్చాలి, చైనా కాదు మనకి ఇప్పుడు పని. అందుకే మీరు గమనించండి, చైనాతో నార్మలైజేషన్ జరిగింది గాల్వాన్ లో తర్వాత. మీకు ఆ మధ్య చర్చలు జరిగి వెనక్కు కూడా పోయాయి. అందువల్ల అల్టిమేట్ గా నేషనల్ ఇంట్రెస్ట్లను బట్టి ఫారిన్ పాలసీ డిసైడ్ అవుతుంది. ఈ బలూచిస్తాన్కి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చా సార్? దశాబ్దాలుగా వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. అవును. బెలూచిస్తాన్ పాకిస్తాన్ లో ల్యాండ్ లో 44%. పాకిస్తాన్ కి అర్థం కావాల్సింది ఏంటంటే పాపులేషన్ లో ఎంత ఉంది? 40 పాపులేషన్ వెరిఫై చేయాలి కానీ జాగ్రఫికల్ టెరిటరీలో 40% అదే ఉంది. వాళ్ళు ఆల్రెడీ బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ కోల్పోయారు. బెంగాలీ జాతీయవాదాన్ని ఆధారంగా బంగ్లా ముక్తి వాహిని నాయకత్వంలో పెద్ద పోరాటం జరిపి వాళ్ళ లక్షలాది మందిని ఊచకోత కోసిన బంగ్లాదేశ్ ఏర్పాటును పాక్ అడ్డుకోలేకపోయింది. ఆల్రెడీ మీకు బెలూచిస్తాన్ వాళ్ళు తిరగబడుతున్నారు. వాళ్ళు రేపో మాపో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న ఆశ్చర్యం లేదు. ఎందుకు పాకిస్తాన్ వాళ్ళ పట్ల అంత అంటే వాళ్ళు అంటే పాకిస్తాన్ ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? అంటే పాకిస్తాన్ లో ఒక రకమైన ఎథనిక్ డామినేషన్, పంజాబీ డామినేషన్ ఉంటుంది. పాక్ ఆర్మీ, పాక్ మిలిటరీ అంతా పంజాబ్ సింధే, ఇంకెవరు లేరు. మిగతా ప్రావిన్సెస్ కు అంత గుర్తింపు లేదు. తర్వాత పాకిస్తాన్ బెలూచిస్తాన్ మేము పాకిస్తాన్ వాళ్ళమే కాదు, మా జాతి వారు అని అంటారు. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ ఒకవైపు మేము ముస్లిం కంట్రీ, హిందూ ముస్లిం అని చెప్పిన అసీం మునీర్ తన తోటి ముస్లింలనే గౌరవించారు. మీరు అహ్మదీయాలను ముస్లింలే కారంటారు, షియా మైనారిటీని లెక్క చేయరు. షియా మైనారిటీ పాకిస్తాన్ లో 15% ఉంటారు. పాకిస్తాన్ జనాభాలో 85% సున్నీస్ అయితే 15% షియాస్. సో ఆ షియాల పైన దాడులు జరుగుతూ ఉంటాయి పాకిస్తాన్ లో. అందువల్ల పాకిస్తాన్ లో ఉండేటువంటి హైలీ సెక్టేరియన్ ఎథనిక్ ఐడెంటిటీ పాలిటిక్స్ వల్ల అందరూ బెలూచిస్తాన్ వాళ్ళు దూరం అవుతున్నారు, ఖైబర్ పఖ్తూన్వాలు దూరం అవుతున్నారు. పంజాబ్ కు సింధుకు మధ్య ఘర్షణ జరుగుతుంది. బెంగాలీ భాష మాట్లాడేవారు ఈస్ట్ పాకిస్తాన్ లో తిరగబడి మేము సొంత దేశమే అన్నారు. ఇప్పుడు అఫ్కోర్స్ ఎక్కడైనా బంగ్లాదేశ్లో కూడా ఆ రోజు కూడా 30% పాకిస్తాన్తో ఉండాలన్నారు. అంటే ఇస్లామిక్ మతోన్మాదం అనే దాన్ని ఐడెంటిటీగా కలిపి దేశాన్ని ఏకం చేయాలి అనేది రాంగ్. పాకిస్తాన్ అస్తిత్వము ఉనికి రాంగ్ బేసిస్. ఏంటి వాళ్ళ బేసిస్? మేము ముస్లింలము, హిందువులు వేరు, ముస్లింలు వేరు. ఇది కదా అసీం అని చెప్పింది. అందువల్ల మేము వేరు వేరు కనుక వేరు వేరు దేశాలు అంటున్నాడు.
సో అసీం మునీర్ చెప్పాల్సింది మరి ముస్లింలు అందరూ ఒకే దేశం అయితే ఇన్ని దేశాలు ఎందుకున్నాయి ఇస్లామిక్ కంట్రీస్? అందరూ ఒకే చోట కూర్చోవాలా? ముస్లింలు అందరూ ఒకే దేశం అయితే బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? Correct. ముస్లింలు ఒకే దేశం అయితే బెలూచిస్తాన్ లో ఎందుకు తిరుగుబాటు ఉంది? ముస్లింలు ఒకటే అయితే ఇరాన్ ఇరాక్లు ఎందుకు 10 ఏళ్ళు కొట్లాడుకుని యుద్ధం చేశారు? ముస్లింలు అందరూ ఒకే దేశం అయితే యమన్ తిరుగుబాటులోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా పైన ఎందుకు దాడి చేస్తున్నారు? ముస్లింలందరూ ఒకే దేశం అయితే సౌదీకి ఇరాన్కు ఘర్షణ ఎందుకు? దీనికి ఆన్సర్లు ఉండాలి కదా. సో అందువల్ల మీకు ఫండమెంటల్గా వాళ్ళ బేసిసే తప్పు. మనకు అర్థం కావాల్సింది పాకిస్తాన్ ఎవరి నుంచి స్వాతంత్రం పొందింది? హిందువుల నుంచి స్వాతంత్రం పొందిందా? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందింది. పాకిస్తాన్లో ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఇండియాలో కూడా ఎంతమంది ముస్లింలు ఉన్నారు. మరి ముస్లిం ఐడెంటిటీ ఆధారంగా తమ నేషన్ వుడ్ డిఫైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ సమస్య వస్తుంది. సో అందులో మళ్ళీ పంజాబీ డామినేషన్, మళ్ళీ ఎథ్నిసిటీ, సో రకరకాలు మళ్ళీ పఠాలను గౌరవించరు, అహ్మదీలను గౌరవించరు, మహదీలను గౌరవించరు, షియాలను గౌరవించరు, బెలూచులను గౌరవించరు. సో ఇన్ని రకాల ఎథ్నిక్ డివైడ్ వల్ల పాకిస్తాన్ అలా తయారైంది. ఒక మోడర్న్ కంట్రీ, మోడర్న్ ఆధునిక దేశం అనేది ఎలా రియాక్ట్ కావాలి? ఒక నేషన్ రియల్ అమెరికా ఉంది. అమెరికా ఏంటి? అమెరికాలో క్రిస్టియన్ ఉంటాడు, హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, సిక్ ఉంటాడు, అసలు ఏ మతం నమ్మనోడు కూడా ఉంటాడు అమెరికాలో. మరి ఇవాళ అమెరికా, బ్రిటన్ ఒక నేషన్, ఆడ ప్రాక్టీసింగ్ హిందూ అయిన రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రాక్టీసింగ్ హిందూ. 99% క్రిస్టియన్ పాపులేషన్. అసలు హిందువులు నెగ్లిజిబుల్ బ్రిటన్ జనాభాలో. బ్రిటిష్ రాజు చర్చ్ కూడా నాయకత్వం వహిస్తాడు. సెక్యులర్ కంట్రీ అయినా బ్రిటిష్ రాజు ఇది ఆల్సో హెడ్ ఆఫ్ ద చర్చ్. అలాంటి దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఓపెన్ హిందూ కదా, డిక్లేర్డ్ హిందూ. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా గృహప్రవేశం చేస్తే మళ్ళీ మన ఇళ్లలో చేసుకుంటాం చూడండి, ఆవును తీసుకెళ్తాం, ఆయన ఆవును కూడా తీసుకెళ్ళాడు ఇంటికి. అలాంటి మొత్తం మనము గృహప్రవేశం మన దగ్గర హిందువులు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకున్నాడు రిషి సునక్. అయినా కూడా రామాయణ ఉత్సవాలు జరిగితే పోయి పాల్గొంటాడు. అయినా కూడా మరి బ్రిటన్లో అతను 90% క్రిస్టియన్స్ ఒప్పుకున్నారు కదా. అది మోడర్న్ కంట్రీ రిఫర్ అయ్యేది. మోడర్న్ కంట్రీ రిఫర్ అయ్యేది ఉండేటువంటి విధానమే వేరు. వీరికి అర్థమవుతలేదు. ఇప్పుడు మీకు అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఎవరు నాయకత్వం? తులసి గవాడ్. ఎవరు? ఇది ఓపెన్లీ డిక్లేర్డ్ హిందూ. మరి ఒక క్రిస్టియన్ మెజారిటీ నేషన్లో ఆ దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు నాయకత్వం వహించేది హిందూ. అంటే దట్ ఈస్ హౌ ద మోడర్న్ నేషన్స్ ఆర్ క్రియేటెడ్. మోడర్న్ నేషన్స్ అనేది ఒక మతం, ఒక కులం, ఒక జాతి, ఒక భాష ఇలాంటి కాదు. మోడర్న్ నేషన్స్ ఒక ప్లూరలిస్టిక్ సిటిజన్షిప్ ఆధారంగా ఉంటాయి. పాకిస్తాన్ ఇది ఎన్ ఇన్ఫాంటల్ డిజార్డర్, ఇది ఎ ఫెయిల్డ్ నేషన్. అది ఒక విఫలమైన దేశం. అది దేశం అనే దానికి ఉనికి ఆధునిక భావాలు కాదు, మధ్యయుగాల భావాల ఆధారంగా, కాలం చెల్లిన సిద్ధాంతాల ఆధారంగా ఆ దేశం ఏర్పడింది. ఆ దేశం ఉనికి అస్తిత్వం అది. అందువల్ల నువ్వు ఎన్ని చెప్పినా ఆ దేశం అలాగే రావణ కాష్టంలాగా ఉంటుంది. నువ్వు ఆపలేవు దాన్ని. రైట్. అయితే ఇక్కడ ఒక విషయం సార్, ఇటు ముందు చూస్తే భారత్, వెనుక నుంచి చూస్తే బలూచ్ తెహ్రీక్-ఏ-తాలిబాన్. అంటే పాకిస్తాన్ ఒక అగ్గిపుల్ల గీచి అక్కడ వేస్తే అది ముందుకెళ్తుంది అనుకుంటే దాని చుట్టూ అగ్గి రాజుకున్నట్టుగా పరిస్థితి తయారైంది. అంటే ఎలా కనిపిస్తుంది? పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పుడు దీని నుంచి బయటపడుతుందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? అసలు అంటే ఇప్పుడు బయటపడడానికి ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈవెన్ ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్కు ముందే పాకిస్తాన్ యుఏఈని అడిగింది మీరు మీడియేట్ చేయమని. కానీ వాళ్ళు మీడియేషన్ ముందుకు రాలే. ఇది లాస్ట్ టైం. ఇప్పుడు మనకు ఇండియా పాకిస్తాన్ ఘర్షణలో ఈశ్వర్ 47 నుంచి చరిత్ర ఉంది. 47, 65, 71, 99 కార్గిల్. ప్రతి సందర్భంలోనూ ఇష్యూ చేదారకుండా, ఈవెన్ పార్లమెంట్ అటాక్ 2001లో జరిగినప్పుడు ప్రతిసారి అమెరికా లేదా ఇతర దేశాలు ఇంటర్వ్యూన్ అయి ఇది పెరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మీకు పార్లమెంట్ అటాక్ తర్వాత నాకు గుర్తు, బిల్ క్లింటన్కు పాకిస్తాన్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేశాడు మీరు ఇన్వాల్వ్ కండి లేకపోతే పరిస్థితి చేదారుతుంది అని. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఏం జరుగుతుందంటే ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే జేడీ వ్యాన్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకేం సంబంధం ఉన్నది, ఇది అణ్వాయుధాలు మాత్రం వాడకండి. మీరు ట్రంప్ని అడిగితే ఇది 1500 ఏళ్ళ ఇష్యూ అంటాడు. ట్రంప్ అంటాడు నాకు తెలుసు, ముందే తెలుసు అటాక్ చేస్తే నేను ఇండియా అన్నాడు. నాకు ముందే తెలుసు అని చెప్పి కూడా ఆపలేదు. సో నాకు ముందే తెలుసు అటాక్ చేయాలి, వాళ్ళే అవుతారు కొన్ని రోజులు అయితే అన్నాడు.
ఓకే. ఇది ట్రంప్ వాళ్ళే ఆగుతారు కొన్ని రోజులు అయితే అన్నాడు. జేడీ వాన్స్ అయితే మాకు సంబంధించిందే కాదు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అది వాళ్ళ రెండు దేశాలు చూసుకుంటే మాకు ఎలాంటి లింక్ లేదు, అమెరికాకు ఆ ఎబిలిటీ కూడా లేదు అన్నాడు జేడీ వాన్స్. ఓకే. మేము ఏమని పాకిస్తాన్ ఆయుధాలు ఆపమని అడలేము, ఇండియాకి ఆయుధాలు ఆపమని అనలేము, మాకు ఎబిలిటీ లేదు అన్నాడు. ఫస్ట్ టైం దెర్ ఇస్ నో కంట్రీ టు కమ్ టు ద రెస్క్యూ. సో ఇప్పుడు ఇండియా సాధించిన ఒక దౌత్య విజయం అనుకోవచ్చు, పెద్ద దౌత్య విజయం అవుతుంది. అయితే మనం ఇంకా దౌత్యం సాధించాల్సింది అంటే ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్నారు. మనం కోరుకునేది అంటే మన కోరుకునే జయశంకర్ చాలా వండర్ఫుల్ గా చెప్పాడు, వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని. సో ఇప్పటి వరకు ప్రీచర్స్ అయితే సాధించాము, పార్ట్నర్ కూడా సాధించాలి. పాకిస్తాన్ తప్పని అనగలగాలి ప్రపంచం. సో పాకిస్తాన్ దుర్మార్గాన్ని ఖండించగలగాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ టెర్రర్ టు ఇండియా, ఇట్ ఇస్ సోర్స్ ఆఫ్ టెర్రర్ టు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, వరల్డ్. ఈవెన్ చైనా వాడికి కూడా అర్థం కావాలి, వ్యూహాత్మక కారణాలు అయితే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేడు. కానీ చైనా కూడా ప్రమాదమే. పాకిస్తాన్ తో కలిస్తే చైనా కూడా ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రపంచం ఆల్రెడీ అన్ని ప్రాంతాల్లో ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ శక్తులతో తలలు పట్టుకొని కూర్చున్నారు. ఐసిస్, అల్ ఖైదా, మీకు సిరియా, అన్ని దేశాలు ఇంక్లూడింగ్ అరబ్ ముస్లిం నేషన్స్ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అరబ్ ముస్లిం నేషన్స్, వేరే వాళ్ళు కూడా మోడరేట్ ముస్లిం నేషన్స్ అన్ని కూడా ఇబ్బందులు పడుతున్నాయి. సో అందువల్ల ఇవాళ ప్రపంచం ముస్లిం కంట్రీస్ లో మారిపోతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవాళ ఎలా మారిపోయింది, వాళ్ళు ఆధునిక కంట్రీస్ గా మారిపోతున్నారు. దుబాయ్ చూడండి, ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ దుబాయ్. ప్రపంచంలో ఉన్న సంపన్నులంతా దుబాయ్లో ఇల్లు కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కుంటారు మరి? వరల్డ్ రిచ్ అంతా అక్కడికే వెళ్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తున్నప్పుడు. మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా లాంటి కంట్రీని మోడర్నైజ్ చేస్తున్నాడు. సో ఒక్క పాకిస్తాన్ మాత్రమే మేము ఇంకా మిడిల్ ఏజ్ లో ఉంటామంటున్నారు, అందుకే వాళ్ళు ఇండియా వైపు ఉంటున్నారు. ఉగ్రవాదం లేకుండా మేము లేమన్నట్టుగా చెప్తున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలకు కూడా ఆధునిక మోడర్నైజ్ అవుతున్నప్పుడు వాడికి పాకిస్తాన్ తో అవసరం ఉండదు, వాడి ఇండియాతో అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది, పాకిస్తాన్ ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది? ఇండియా ఒక సత్య నాదెల్లా, ఓ సుందర్ పిచ్చయ్య, ఓ ఇంద్రా నూయి, ఓ పరాగ్ అగర్వాల్, ఓ రిషి సునక్, ఓ కమలా హ్యారిస్, ఓ ఉషా చిల్కూరి, ఒక తులసి గబాడ్. ఇండియా ప్రొడ్యూస్ చేసేది ఒక శాంతను నారాయణ్, కార్పొరేట్ దిగ్గజాలని, రాజకీయ అగ్రనేతల్ని ప్రొడ్యూస్ చేస్తారు. పాకిస్తాన్ ఎవరిని ప్రొడ్యూస్? హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్, వాట్ ప్రొడ్యూస్ దావుద్ ఇబ్రహీం, దావుద్ గిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీ, తహవుర్ ఖాన్, తహవుర్ రానా, ప్రొడ్యూస్ చేసేది ఇలాంటి వాళ్ళే కదా. ఎకానమీ మోడర్నైజ్ చేయాలనుకునే సౌదీ అరేబియాకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి ముస్లిం కంట్రీస్ కైనా ఎవరు కావాలి? ఇండియా కావాలా, పాకిస్తాన్ కావాలా? పాకిస్తాన్ ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తే టెర్రరిజం లో హెల్ప్ చేస్తుంది. సో మోడర్నైజ్ కావాలంటే ఎలక్ట్రానిక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పాకిస్తాన్ చెప్పగలుగుతుందా? ఓ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ కావాలి దుబాయ్ లో, పాకిస్తాన్ తో ఐటీ హబ్ పెట్టుకోగలుగుతుందా? సో అందువల్ల పాకిస్తాన్ రిజెక్ట్ అవుతుంది. పాకిస్తాన్ కి అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ సింకింగ్. పాకిస్తాన్ అనే దేశం సింక్ అయిపోతుంది. వాళ్ళు ఎంచుకున్న పంతా అది, వాళ్ళు మిలిటరీ పంతాన్ని ఎంచుకున్నారు, వారు ఇస్లామిక్ మత దురహంకార పంతాన్ని ఎంచుకున్నారు, వారు భారత వ్యతిరేకత అనే పంతాన్ని ఎంచుకున్నారు. ఇండియా అదా కాదు, మనం ఒక సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీగా ఉన్నాం, ఒక మోడర్న్ ఎకానమీ. మన అంబిషన్ ఏంటి? మన వరల్డ్ లో నెంబర్ 3 ఎకానమీ త్వరలో కావాలి, ఫ్యూచర్ లో నెంబర్ 1 ఎకానమీ కావాలి. మన అంబిషన్ ఇది. మన అంబిషన్ ఏంది? మన ఏఐ మోడల్ రూపొందించాలని. మనమేమో డీప్ సీక్ తో, చైనా వాడు డీప్ సీక్ తయారు చేశాడు, అమెరికా వాడు చాట్ జీపీటీ తయారు చేశాడు. అందువల్ల మనం ఒక ఇండియన్ ఏఐ మోడల్ తయారు మనం అనుకుంటే, పాకిస్తాన్ వాడు ఏఐ తీవ్రవాదం కూడా తయారు చేయాలి, వాడికి కూడా వాడి అందువల్ల వాడి బాధలు. సో మనము క్వాంటమ్ ఫిజిక్స్ లో వెళ్ళాలి, సూపర్ కంప్యూటర్లు తయారు చేయాలి, చంద్రమండలం మీద అడుగు పెట్టాలి. మనము చంద్రమండలం మీద అడుగు పెడుతున్నాం, అంగార గ్రహాన్ని శోధిస్తుంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టాలి, భారతీయుని ఆకాశాల్లో తిప్పాలని మనం అనుకుంటే వాడు అరణ్యాల్లో తిప్పుతున్నాడు, కొండలలో గుట్టల్లో తిప్పుతున్నాడు. మీరు చూడండి, మన దేశమేమో మన చంద్రుని పైన తిప్పాలి, మంగారకుని పైన తిప్పాలి, ఆకాశంలో స్పేస్ వాకింగ్ చేయించాలని మనం అనుకుంటే వాడు ఆ ఫారెస్ట్ లో తిప్పింది. చూడండి, బైసారన్ వ్యాలీలో కొండలు గుట్టలు ఫారెస్ట్ లో దక్కున్నారు ఇప్పుడు తీవ్రవాదులు. సో అందువల్ల ఆ కంట్రీతో ఎవరికి పని ఉంటుంది? ఇంకా మీరు చూడండి, రోజు రోజుకు పాకిస్తాన్ కంప్లీట్ గా ఐసోలేట్ అవుతుంది. ఎందుకంటే ద వరల్డ్ హస్ నో రిలవెన్స్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ కున్న ఏకైక రిలవెన్స్ ఏంటంటే దేశ ప్రజలు మార్చైనా ఆయుధాలు కొంటారు. ఈ ఆయుధ ఎకానమీ ఉన్న అమెరికా వాడికి, ఇతరులకు
ఆయుధాలు అమ్ముకోవాలి కదా, అమెరికా వాడు అమ్ముకోవాలి, చైనా వాడు అమ్ముకోవాలి, తుర్కీ వాడు అమ్ముకోవాలి. సో ఆయుధాలు కొంటారు కనుక ఇప్పుడు F-16 కొన్నాడు. అందుకే బైడెన్ $450 million ఇస్తే ట్రంప్ $393 million ఇచ్చాడు F-16. వాళ్ళ ఒక క్లయింట్ వెపన్స్ క్లయింట్ తప్ప మరో రిలవెన్సే లేదు పాకిస్తాన్. లేదు. యుద్ధం అనివార్యమైతే ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధాన్ని పాకిస్తాన్ కోరుకుంటే దాని ఆర్థిక అంతర్గత పరిస్థితులు ఏ రకంగా దెబ్బతీయబోతున్నది? అంటే ముందు పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా దెబ్బతింటుంది. ఎందుకంటే పాకిస్తాన్కు $10 billion ఫారెన్ ఎక్స్చేంజ్ మాత్రమే ఉంది. అంటే 2 నెలల దిగుమతులకు సరిపోయేంత ఉంది. మనకు $700 billion పైన ఉంది. ఏడాది పాటు మనము ఫారెన్ ఎక్స్చేంజ్ $1 సంపాదించకపోయినా ఇండియా కెన్ ఎఫర్డ్ దిగుమతులు చేసుకోగలదు. అందులో పాకిస్తాన్కు ఉండే ఎర్నింగ్ కెపాసిటీ ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా తక్కువ, మనకు చాలా ఎక్కువ. సో అందువల్ల పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ ఈ ఫ్రైడే కదా మీరు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్తో $1.3 billion బెయిల్అవుట్ ప్యాకేజ్ పైన చర్చలు జరుపుతుంది. అంటే లాస్ట్ ఇయర్ $7 billion తీసుకున్నారు ప్యాకేజ్. ఇది 24సారి పాకిస్తాన్ IMF పోవడం. అంటే ప్రపంచంలో హైయెస్ట్ టైమ్స్ పోయింది ఇదే పాకిస్తానే. అంటే మనకు రికార్డులు ఉంటాయి, చంద్రుడు మీదకి 4 సార్లు పోయినాం, లేదు మేము ఇంకోటి గోల్డ్ మెడల్ సాధించాం ఇలాంటి. సో పాకిస్తాన్ ఏంటంటే ఇంటర్నేషనల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కాల్సింది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ IMFకి వెళ్ళిన దేశం ఏది అంటే పాకిస్తాన్. సో అందువల్ల ఇప్పుడు ఇండియా అక్కడ కూడా మనం రేజ్ చేసాం. ఇండియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు IMFలో, ఇవ్వకూడదు పాకిస్తాన్కు IMF బెయిల్అవుట్ మీరు ఎందుకు ఇస్తున్నారు? ఒకవైపు తీవ్రవాదాన్ని పోషిస్తుంటే మీరు డబ్బులు ఇస్తే ఆ తీవ్రవాదం కొరకే డబ్బులు వాడతారు కదా. మీకు ఉదాహరణకు F-16 తీవ్రవాదుల పైన పోరాడతారని చెప్పి అమెరికా ఇచ్చింది. విచిత్రం ఏంటంటే వాడు తీవ్రవాదుల మీద ఎక్కడ పోరాడారు? ఇండియా పైన వాడుతున్నాడు కదా. మీరు అంతకుముందు బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత అదే చేశాడు, ఇప్పుడు కూడా అదే చేశాడు కదా. అందువల్ల మనం ఏమంటున్నాం అంటే ఈ IMF ప్యాకేజ్ ఒకటి సమస్య ఉంది. తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఆపేశాం. ఇది పాకిస్తాన్ ఎకానమీని బాగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీలో 23% అగ్రికల్చరే, 23%. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సివియర్ వాటర్ స్కేర్సిటీ ఆల్రెడీ ఉంది ఇండస్ రివర్ సిస్టంలో. ఇండస్ రివర్ సిస్టంలో 31% షార్టేజ్ ఉంది ఆల్రెడీ. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ కాటన్ సోయింగ్ స్టార్ట్ అయింది, రైస్ సోయింగ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, ఈ మంత్ స్టార్ట్ అవుతుంది సారీ. సో వాడు చాలా సీరియస్ క్రైసిస్లో ఉన్నాడు. ఈ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అసలు ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో ఏర్పాటు చేసింది వరల్డ్ బ్యాంక్. అంటే మన ఇండియాకు పాకిస్తాన్కు మధ్య నదీ జలాల వివాదం వస్తే యునైటెడ్ నేషన్స్ ఇంటర్వ్యూన్ అయి ఒక ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఒప్పందం చేసుకోవాలని సూచించింది. అందులో భాగంగా వరల్డ్ బ్యాంక్ ఎంటర్ అయ్యి 8 ఏళ్ళు చర్చలు జరిగింది. తర్వాత ఒప్పుకున్నాయి. ఇవాళ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చాడు. సో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చి ఏమన్నాడు? సో నథింగ్ డూయింగ్, మీకు మాకు సంబంధం లేదు ఇది అన్నాడు. అంటే వరల్డ్ బ్యాంక్ దర్శకత్వంలో ట్రీటీ ఏర్పడితే ఆ ట్రీటీని ఇండియా నిలిపివేస్తే వరల్డ్ బ్యాంక్ రిఫ్యూజింగ్ టు ఇంటర్వీన్. నార్మల్గా అయితే మా వల్ల కుదిరిన ఒప్పందం కదా, మీరు అలా ఎలా చేస్తారు, ఇద్దరు కూర్చోండి అనాలి కదా. ఆ వరల్డ్ బ్యాంక్ కూడా ఐ థింక్ ఇండియన్ భారత సంస్థ చెందిన అతను నాయకత్వం వహిస్తున్నట్టున్నాడు. సో అందువల్ల మీకు ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ ఐసోలేట్ అయి ఉన్న సమయంలో సివియర్ ఎకనామిక్, ఇది మనం చెప్పడం కాదు, షెహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మేము మిత్ర దేశాలకు వెళ్ళినా మమ్మల్ని బిచ్చగాల్లాగా చూస్తాను అని. ఇది పాకిస్తాన్ మనం చెప్పింది కాదు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక సీనియర్ పార్లమెంటరీ ఏమన్నాడంటే, నేను పాకిస్తాన్ టీవీలో 2 వార్తలు చూశాను. మొదటి వార్త చంద్రమండలం పైన భారత జాతీయ పతాకం ఎగురవేసిన వార్త. రెండో వార్త మ్యాన్ హోల్లో పడి పాకిస్తాన్లో ఒకడు చచ్చిపోయాడు. ఇలా ఉంది పరిస్థితి అని చెప్పాడు. సో అఫ్కోర్స్ మన దగ్గర కూడా మ్యాన్ హోల్లో చచ్చిపోతారు, కానీ కంపారిజన్ చాలా ఇంట్రెస్టింగ్. మన పరిస్థితి ఏముంది, వాళ్ళ పరిస్థితి ఏముంది అన్న దానికి ఇదొక ఉదాహరణ అన్నాడు. ఇదేంటి, అందువల్ల పాకిస్తాన్ ఎకానమీ క్రైసిస్ లో ఉంది. పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీ లేదు. ఇంతకుముందే చెప్పాను, ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు చేస్తున్నారు, ఆర్మీకి లెజిటిమేట్ లేదు. పాకిస్తాన్ చరిత్రలో ఆర్మీని ఎప్పుడు వ్యతిరేకించలేదు. అలాంటిది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆర్మీ కార్యాలయాలపై కూడా దాడులు చేస్తున్నారు. ఇంటర్నల్ గా బాగలేదు. బెలూచిస్తాన్ తిరుగుబాటు, టెహ్రీక్ తాలిబాన్ గోలా, పంజాబ్ సింధుల మధ్య ఘర్షణ,
అలాంటి పరిస్థితుల్లో అంతర్గతంగా తీవ్రమైన ఉద్యమాలు జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమాలు. ఇది నేను చెప్పడం కాదు, నేను ఈ మధ్య చాలాసార్లు కోట్ చేశాను. జాహీద్ హుస్సేన్ అని డాన్ పత్రికలో వ్యాసం రాశారు. డాన్ అనేది పాకిస్తాన్ పత్రిక, మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి వస్తుంది. ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ బై జాహీద్ హుస్సేన్ ఇన్ డాన్ అని. సో అతను వ్యాసం రాశారు. ఇవన్నీ అతనే చెప్పాడు, ఇంత పరిస్థితిలో ఉంది ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్, పాకిస్తాన్ సమాఖ్య ఇబ్బందులు ఉంది. నాలుగవది ఇంటర్నేషనల్ గా సపోర్టు దాదాపు డ్రై అప్ అయి ఉన్న పరిస్థితులు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నమాట నిజం. అందుకే ఒక హానరబుల్ ఎగ్జిట్, ఒక గౌరవప్రదంగా మేమే విజయం సాధించామని చెప్పుకొని బయటపడటానికి చూస్తున్నారు. ఆ అవకాశం కూడా భారతదేశం ఇవ్వకూడదని భారత్ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈసారి భారతదేశంలో రక్తపాతం సృష్టించాలంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టాలి. ఆ రకంగా మనం ఐసోలేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ అందించినందుకు.